మనుషులకి తిన్నికి తిండి లేకపోయినా ఇంకేమన్నా లేకపోయినా బతకొచ్చు. కానీ తాగనికి నీళ్ళు లేకపోతే ఎవరన్నా బతుకుతారా? బతకరు. మొత్తం ప్రపంచంలో మనకు తాగే నీళ్లు, మంచి నీళ్లు ఉత్తి 2.5% ఉన్నాయంట. గదే మన హైదరాబాద్లో ఆ శాతం కూడా ఎంత సొక్కదనం ఉంటుందో మన అందరికీ ఎరకనే, బాగా ఎరకనే. గసంటి బంగారం అసంటి నీళ్లను వీళ్ళు ఎట్లా బర్బాద్ చేస్తారో చూడుర్రి. దునియాలో ఎక్కడ లేని వింతలు చూడాలనుకుంటే ఒక్కసారి హైదరాబాద్ రోడ్ల మీదకి ఎక్కితే చాలు. ఎక్కడెక్కడ లేని ఇచ్చేంత్రాలన్నీ కంట్ల పడతాయి. గంటల కమానం నిలబడ్డ గజం కూడా గదలని ట్రాఫిక్, చెత్త కుండీల కంటే ఎక్కువ చెత్తా చెదారం నిండిన ఫుట్పాత్లు మనకు అలవాటేనాయే. ఇక నిన్న అయితే అత్తాపూర్లో ఏకదం షెర్వే రోడ్డు మీదకి వచ్చింది. కనిపించినాయా? మోకాళ్ళెత్తు నీళ్లు ఒక్కసారి రోడ్డు మీదకి జమైనాయి. గదే అత్తాపూర్ కాడ గోల్కొండ ఫంక్షన్ హాల్ ఉండదా, దాని ఎదురుగానే కృష్ణా పైపులు వాళ్ళకి రోడ్ల మీదకి మంచినీళ్ళు వచ్చి నిండినాయి. మరి బుద్ధున్నోళ్ళైతే ఎంబడే వచ్చి నల్ల బంద్ చేసిపోవాలి కదా నీళ్ల బోర్డోళ్ళు. అరే సారు గిట్ల నీళ్ళన్ని 10 అడుగుల మీదకి జిత్తుతున్నాయి, వచ్చేమన్నా చేసిపోండ్రి అని రోడ్ పంట ఉన్నోళ్ళు రాజేంద్రనగర్ నీళ్ల బోర్డోళ్లకు ఫోన్ చేసిండ్రంట. ఆలేశం చూడుర్రి, అది మా పరిధిలకు రాదు, ఇంకెవరికన్నా చెప్పుండ్రి అని రానే లేదంట. అరే పానవేటి నల్ల బంద్ చేసిపోనికి గిన్ని కథలా. ఇక ఇట్లనే ఎవ్వరు రాకపోయేవరకల్లా 5 గంటల సేపు లీకేజ్ అయితేనే ఉందంట. ఇక మన రోడ్ల గురించి తెలిసిందేనాయే, 2-3 చినుకులు పడితేనే బండ్లు గర్లకుండా అవుతుంది. గసుంటిది గిన్ని నీళ్లు జమయ్యే వరకల్లా ట్రాఫిక్ నిండిపోయి పక్క పొంటున్న దుకాణాలలో కూడా నీళ్లు పోయినాయంట. నిజంగా చిన్న నీళ్ళ గదే ఎండాకాలం వస్తే ఎంత కటకటైతుంది నీళ్లకు. దినమిడ్చి దినం వదిలినా 2 బిందెలు కూడా రావు. కసుంటిది ఎన్ని ట్యాంకుల నీళ్లు ఉట్టిగా పోయినాయో. ఏమన్నా ఉండాలే తాల్కాయాలా, గింత పట్టి లేకుంటుంటారా నీళ్ళంటే.